నేపథ్యంలో మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని 6 ఎమ్మెల్యే మానాలిద్దరు ఇక్కడ 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈ రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు. దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అన్నలు ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం. మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను రానున్న రోజులలో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకుండా పనిచేస్తానని తెలియజేస్తాను. నేపథ్యంలో మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని 6 ఎమ్మెల్యే మానాలిద్దరు ఇక్కడ 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈ రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు. దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అన్నలు ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం. మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను రానున్న రోజులలో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకుండా పనిచేస్తానని తెలియజేస్తాను. నేపథ్యంలో మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని 6 ఎమ్మెల్యే మానాలిద్దరు ఇక్కడ 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈ రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు. దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అన్నలు ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం. మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను రానున్న రోజులలో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకుండా పనిచేస్తానని తెలియజేస్తాను.